ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. ఆవు ఎప్పుడు తోటి ఆవులతో కలిసిమెలిసి ఉండేది. ఆ ఆవు రోజు అడవికి వెళ్లి మేతమేసి ఇంటికి తిరిగి వచ్చేది. అలా ఒకరోజు ఆవు అడవిలో మేతమేస్తుండగా ఒక పులి ఆవుని చూసింది. అది గమనించిన ఆవు భయపడకుండా, పులిరాజా, ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక చిన్న బిడ్డ ఉన్నది. నా బిడ్డ నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. నేను ఇంటికి వెళ్లి మళ్లీ తిరిగి వస్తాను అని ఆవు అన్నది. ఆ పులి పెద్దగా నవ్వి, ఆహా, ఏమి మాయ, మాటలు, ఇంటికి వెళ్లి బిడ్డకు పాలిచ్చి వస్తావా? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనుకున్నావా? నేనేం వెర్రి దాన్ని కాదు, కోపంగా అన్నది పులి. నువ్వు అలా అనుకోవడం సరికాదు. నేను అసత్యం పలకను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతికి ఏమి లాభం? ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే ఉపకారం చేసిన దాన్ని అవుతాను. ఒక్కసారి నా బిడ్డను చూచి ఆకలి తీర్చి రావాలని నాకు ఆశగా ఉంది అని ఆవు అన్నది. ఊరిలో నివసించే ఆ జంతువులలో నీతి ఏమాత్రం ఉందో తెలుసుకుందామని సరే అన్నది. నేను మళ్లీ తిరిగి వస్తాను అని చెప్పి ఆవు తిరిగి ఇంటికి వెళ్ళింది. ఆవు ఇంటికి పోయి దూడకు కడుపు నిండా పాలిచ్చి, కోడెదూడ శరీరాన్ని ప్రేమతో, నువ్వు బుద్ధిమంతుడుగా మంచితనముతో జీవించు, తోటివారితో స్నేహంగా ఉండు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అబద్ధాలు చెప్పకు, మంచి ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకో అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పిది. ఆవు అడవికి చేరుకున్నది. ఆవును చూచిన పులికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యమనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది! దీనిని చంపి తింటే తనకే పాపమనుకుని ఆవును వదిలివేసింది పులి. ఆవు తన బిడ్డ దగ్గరికి చేరుకున్నది. ఇప్పుడు ఈ కథ వల్ల మనకు ఏమీ అర్థమవుతున్నది అంటే, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు.